ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అంతా కూడా దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రివర్యులు అయినటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మొన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.